హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకునే విధానం చూద్దాం రండి. వచ్చేస్తున్నారా? వస్తారండి, ఎందుకంటే కిరణ్ అంటే మీకు చాలా ప్రేమ. ముందుగా మనం కడాయి వేసుకుని తగినంత ఆయిల్ వేసుకుని జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకుని బాగా కలుపుకుంటూ మనం అది వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని మనం దాంతోపాటు పసుపు కూడా వేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పసుపు మర్చిపోకండి, పసుపు చాలా విలువైనది. పసుపు తర్వాత ఈ యొక్క దొండకాయ ముక్కలు బాగా వేయించుకుని బాగా కలపడం మా ఆవిడకి బాగా అలవాటండి. కలిపి ఆ రకంగా మూత పెట్టుకుని మళ్ళీ మూత తీసిన కలుపుతుందండి మా ఆవిడ. కలుపడం అంటే ఆవిడ తర్వాతేనండి. ఆ రకంగా కలిపి తర్వాత మూత పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూస్తుందండి. చూసి కలిపి అలసిపోయి చేతులతో అలాగా ఉప్పు వేస్తూ ఉప్పు తర్వాత మళ్ళీ కలుపుద్దండి. కలపవద్దంటే మాందండి. కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ చూస్తుందండి. మళ్ళీ కలుపుద్ది. కలిపి నలిపి దొండకాయ ముక్కలైపోయిన తర్వాత కారం వేసుకుని కారం తర్వాత చాలా అందమైన టేస్ట్ వస్తుందండి. చాలా టేస్ట్ చూడడం కూడా మూత పెడుతుండడం మా ఆవిడకి అలవాటండి. అదే రకంగా అలా కలుపుతూ దగ్గరికి వచ్చిందాక కలిపిన తర్వాత దాని మీద కొత్తిమీర వేసుకుని అండి, అబ్బాబ్బాబ్బా ఏమి స్మెల్ అండి, అబ్బాబ్బా సూపర్ మేడం. చాలా బాగా చేస్తాండి మా ఆవిడ వంటలండి. చాలా అమోఘంగా ఉంటాయి. అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని టేస్ట్ చేసేద్దాం రండి మై డియర్ ఫ్రెండ్స్, రండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు. ఆసక్తికరమైన వీడియోల కోసం మళ్ళీ వచ్చేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.